జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకు గడపకు పసుపు కుంకుమ రాస్తాం కదా, అందులో ఏం కలపాలి? అదేవిధంగా లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి గుమ్మం దగ్గర అనేది మనము విందాం. ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వినండి. మీరు అక్కడ నేను ఏమి రాస్తాను, ఏమి వేస్తాను అనేది చూడండి. ఒక 5 నిమిషాలు కేటాయించలేరా? మీకు శ్రావణ మాసం వస్తోంది, ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మీరు ఎక్కడంటే పారిపోతూ ఉంటే ఎలాగంటే తెలుసుకునేది? ఒక 5 నిమిషాలు కేటాయిస్తే మీకు తెలుస్తుంది కదా. చిన్న కథ. అయితే పూర్వము లక్ష్మీదేవి ఇప్పుడైనా కూడా లక్ష్మీదేవి అలా తిరుగుతుందట. కానీ మనకు కనిపించదులేండి, నాకు కనిపించలేదే అని మీరు వెటకారంగా అడగద్దు. అయితే తిరుగుతూ ఉంటుందంట వీధుల్లో. ఆమె తిరుగుతూ ఉండగా ఎవరి గుమ్మం అయితే పచ్చగా పచ్చ తోరణాలు కట్టి పచ్చగా ఇలాగా ఉంటుందో ఆ గుమ్మం దగ్గర ఒక్క నిమిషం ఆగి అలాగా చూస్తుందట. అయితే అక్కడ మనము పసుపులో ఏం కలపాలి, అదేవిధంగా మనం బియ్యపిండి ముగ్గులో ఏం కలపాలి అనేది మనం తెలుసుకుందాం. పసుపులో మీరు ఏది కలిపినా కలపకపోయినా మీరు కొంచెం రోజు వాటర్ అయితే కలుపుకోండి, సువాసన కలిగి ఉంటుంది. ఆమె ఇక మళ్ళీ ఆ తలని అలా తిప్పి కూడా చూడదు. పూర్వం ఒక పెద్దావిడ లక్ష్మీదేవిని చూడటం గమనించిందట. అంటే అందరి కంట్లో పడదు, ఆమెకి ఏదో దివ్యశక్తి అనేది ఉండి ఆమె తిరగటం చూసిందట. ఆమె ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెగవగానే భర్త కాళ్ళకి దండం పెట్టుకొని, ఆ తర్వాత భూమికి దండం పెట్టుకొని, ఆ తర్వాత వచ్చి గుమ్మం దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఆమె లక్ష్మీదేవి ఆ ముగ్గును చూసి అలాగా నివ్వెరపోయిందట. అది ముందు రోజు వేసిన ముగ్గే అయినా అలాగే ఉందట, చెక్కు చెదరలేదట. అందులో అక్కడి నుంచి ఆ గుమ్మం దగ్గర నుంచి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయట. అంటే రోజు వాటరు అందులో కలిపారు కదా, సుగంధ ద్రవ్యాలని కలిపి ముగ్గు వేసింది కాబట్టి ఆ సువాసనకి ఆమె అక్కడే ఆగిపోయిందట. ముగ్గే కాదండి, ఇంటి ముందు సువాసన కలిగిన మొక్కలు అదేవిధంగా ఎంతో నీట్గా ఉంచుకుంటారండి ఇంటి ముందు. అదే ఆమె చూసి అలా ఆగిపోయి ఇక ఆమె మెడ అట్లా ఇట్లా కూడా తిప్పలేదు. ఎక్కడ కొంతమంది ఎక్కడ ఇడ్చిన బట్టలు అక్కడే వేసేస్తారు, ఎక్కడ కసు అక్కడే ఉంటుంది అవన్నీ చూస్తే ఆమెకి అసలు ముందు అలా చూస్తే అసలు ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించదు. అందులో జ్యేష్ఠాదేవి ముందుగానే చేరి ఉంటుంది. ఇక ఆమె ఉంటే ఈమె అసలు అడుగు కూడా పెట్టదనమాట. ముందు ఇడిచిన బట్టలు ఎక్కడ అంటే సామాన్లు ఎక్కడ, కసువులు ఎక్కడ ఏ మూలకు ఆ మూల చేసేస్తే అవి చూసి జ్యేష్ఠాదేవి గబుక్కున చేరుతుంది. ఆ జ్యేష్ఠాదేవి ఉంది అంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందట ఆ ఇంట్లో. ఈ లక్ష్మీదేవికి ఆ బ్యాడ్ స్మెల్ వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే ఫాస్ట్గా ఇక గబగబా వెళ్ళిపోతుందట, ఇంకొక ఇంటి ముందు ఆగుతుందట. అట్లాగా కాబట్టి మనం గుమ్మం దగ్గరే కాదండి, ఇంట్లో కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు రోజు మీరు అమావాస్య వెళ్ళిన పాడ్యం రోజునే మీరు బూజులు అవి దులుపుకోండి. ఆ తర్వాత మంగళవారం వచ్చినా శుక్రవారం వచ్చినా ఇలాగ గడప ముగ్గులు అనేది వేసుకోండి. మీరు ముగ్గు మీద పసుపు కుంకుమ వేసేయకండి. ఎందుకంటే మనమైతే వేసాం కాబట్టి మనకు గుర్తుంటుంది కాబట్టి ముగ్గు పైన మనము కాలు వేయము, దాటం కూడా. అదేవిధంగా మగవాళ్ళైతే అవేవి చూడకుండా గబగబా పిల్లలు మగవాళ్ళు గబక్కున ఇంట్లోకి వచ్చేస్తారు అది తొక్కుకుంటూనే. మనం తొక్కకపోయినా బయట వాళ్ళు ఎవరు తొక్కినా కూడా అది మనకు పాపమే అవుతుంది, అరిష్టమే అవుతుంది. చూడండి, ఇది మనకి ఎర్రమట్టి అంటారు. ఈ ఎర్రమట్టి పూర్వము సీతాదేవి అడవిలో ఉన్నప్పుడు అక్కడ రాయిని పగలగొట్టి అక్కడ ఉన్న ఇలాంటి మట్టిని నీళ్ళల్లో కలిపి బొట్టుగా స్వీకరించారంట. అంటే ఆమెకి అక్కడ అడవిలో ఏమి దొరకవు కాబట్టి ఆ మట్టినే ఇప్పుడు మనకు మెయిన్ గుమ్మానికి లాగా తోరణంలాగా ఇలాగ పారానిలాగా దిద్దాము అంటే ఇక అక్కడ నుంచి ఏది కూడా మనకి లోపలికి రాదట. అదేవిధంగా మనం సున్నము కొంచెం బియ్యపిండి, కొంచెం ముగ్గు, కొంచెం సున్నం కలపండి. ఎందుకంటే అందులో బియ్యపిండి మనకు చీమలు తింటే మంచిది, చీమలకి ఆహారం వేసిన ఫలితం మనకు వస్తుంది. అదేవిధంగా సున్నం అంటే లక్ష్మణుడు గీసిన సున్నంతో గీత గీశాడట. అప్పుడు అంటే బాణంతో గీశాడు అనుకున్న
తెల్లగా ఆ సున్నం లాగా పడిందట ఆ రాయి మీద. కొండల్లో అడవిలో కదా ఉన్నది, అందువలన ఆ రేఖ లక్ష్మణ గీతలాగా అనిపిస్తుందట. మనకి ముగ్గు చుట్టూ ఇలాగా గుమ్మానికి సున్నం వేసామంటే దుష్ట శక్తులు ఇక లోపలికి రావు. అదేవిధంగా జ్యేష్ఠాదేవి కూడా ఇక లోపలికి రాదు. మనకి లక్ష్మీదేవి చూడగానే వెంటనే వచ్చేయటానికి ఇవన్నీ కూడా ఆటంకాలు కాకూడదు. సీతమ్మ వారు కూడా గ్రహాల నుంచి, రాక్షసుల నుంచి, ఇలాంటి దుష్ట శక్తుల నుంచి చాలా కష్టాలు పడ్డారు. కానీ మనం ఎంత, మనకు కష్టాలు వస్తాయి. కాకపోతే ఇలాంటి చిన్న చిన్నవి ఉపాయంగా మనము ఇలాంటివి చేసుకుంటే ఆ గ్రహాల ద్వారా నుంచి తప్పించుకో